ఏమో ఆ సంగతి మాకు తెలీదు. ఎవరో కోసం వాడితే ఇప్పుడు నీకు డబ్బు వస్తే నువ్వు వస్తావు, నా డబ్బు వస్తే నేను వస్తా. అది మరేంటి ఎవరు గెలుస్తారంటారు వచ్చే ఎలక్షన్లో? ఆ సంగతి మనం చెప్పలేం. అది భగవంతుడు రాత, అది భగవంతుడు రాత, అది భగవంతుడు రాత అని చెప్తున్నాగా. అంటే వ్యక్తిగతంగా మీ అభిప్రాయం? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? 25 ఏళ్ళు. నాది 45 ఏళ్ళు. ఎవరికన్నా 70 సీట్లు వచ్చినాయి నీ వయసులో చూసావా? 170 సీట్లు ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయి? కొత్త మూసుకొని కూర్చో నువ్వు. 170 సీట్లు ఎలా వచ్చినాయి? 174 సీట్లు ఎలా వచ్చినాయి చెప్పు. ఎవరికన్నా నాకు వచ్చినాయి. నాకు 47 సంవత్సరాలు. నేను కనీసం ఎన్నోసార్లు వేసి ఉంటా ఓటు, ఎన్నోసార్లు వేసి ఉంటా ఓటు. నాకు ఇంద్రమ్మ గారి నుంచి తెలుసు, ప్రధానమంత్రి గారి నుంచి చేసినప్పటి నుంచి తెలుసు. ఓట్లు వేసా నేను కూడా. రాజకీయాలు తెలుసు? రాజకీయం తెలియదు అని చెప్పట్లా. రాజకీయం చేస్తే ఎప్పుడో నేను కూడా రాజకీయం ఉన్నాయి, నాకు తెలీదు. 170 సీట్లు ఎలా వచ్చినాయి అది చెప్పండి ముందు. గుద్దేశారా అండి మీరు? చెప్పండి. మీకు అనుభవం ఉంది కదా, చెప్పండి మీరు. నాకు అనుభవం లేదు, రాజకీయంలో లేదు. మాకు కోపం. నాకు చంద్రబాబు ప్రభుత్వంలో 60 రూపాయలు బాటిల్, ఏంటిది మందు బాటిల్. ఇప్పుడంతా లైన్లో నుంచోవాలి. అప్పుడు లైన్లో నుంచోవాల, వెళ్ళిపోయి శుభ్రంగా వారికి ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళి కూర్చొని శుభ్రంగా తాగి పడుకునే వాళ్ళం. 200 వాడకం తీసుకుని అప్పుడు 700 కూలి. 200 తీసుకుంటే పొద్దున్న మళ్ళీ టీకి సిగరెట్లకి అన్నిటికి వచ్చాయి. ఎలా ఉన్నాయి రేట్లు మరి? నీకే తెలియాలి రేట్ల గురించి. మాకు అలవాట్లేదు అందుకని. నాకు అలవాటు ఉందిలే. ఇప్పుడు పొద్దున వేసాక మళ్ళీ 200 బ్లాక్. అది కూడా చెప్తున్నాక మొహమాట ఏముందా? 200 క్వార్టర్ పొద్దున్న బ్లాక్లు అమ్ముతారు. ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా కావాలా? నాణ్యమైన మద్యం దొరుకుతుందా? మంచి మద్యమేనా మీరు తాగేది? నేను తాగేది చచ్చిపోవడానికి తాగుతాను. చచ్చిపోవడం తాగేముంది ఇది. ఆల్కహాల్ ఏం కలుపుతారు? స్పిరిట్. ఇంకేం కలుపుతారు? నేనే చదువుకున్నానులే. ఇంకేం కలుపుతారు? స్పిరిట్ ఒకటి, అమూల్యా అవన్నీ కలుపుతారు. దీంట్లో ఏం కలుపుతున్నారు? ఈ టయానికి ముందాగా. ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది. మళ్ళీ రేపు 9కి ఈ ముందు పరపోతే లాగేస్తూ ఉంటాయి. అది ఇప్పుడు మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగబోయేది మాట్లాడుకుందాం. కొద్దిసేపు ఫ్రాంక్గా చెప్తున్నాను. వస్తాడన్నా. ఇప్పుడు కొన్ని సంఘటనల వల్ల కొన్ని ప్రభుత్వాలు కొంచెం లేట్ అవ్వచ్చు, వస్తాయి. ఒక్కొక్కసారి చెప్పలేమన్నా, బట్ కొంచెం టైం కావాలన్నా. అంటే ఇప్పటికే ఇంకో 2 నెలల్లోనే కదా అన్న ఎలక్షన్ ఉంది. వస్తాడన్నా, చెప్తున్నా కదన్నా. వస్తాడు, సైలెంట్గా వస్తాడు. కాకపోతే జనాలు కొంచెం ఆవిరి మీద ఉన్నారు. సో దానివల్ల ఇప్పుడు ఆకలి మీద ఉన్న వాళ్ళని మనం ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆకలి వాళ్ళది. సో వాళ్ళతో మనం తప్పు అనకూడదు. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళది అన్న. జనసేన టీడీపీ పొత్తుగా రాబోతా ఉన్నాయి కదా, దాని బల్లివాడి అన్న రావాలా? అలా వస్తేనే కదా ఎదుటోడి బలం ఎంత ఉందో మనకి తెలిసేది. బలం తెలియకుండా అలాగా అలా వస్తేనే మాకు కూడా అదే కావాలన్నా. అదిగో మరి అది ఎంతమంది వస్తే ఏంటన్నా, గెలిచేవాడు ఎలాగైనా గెలుస్తాడు. దానికి మనం ఏం చెప్పకూడదు. అది పద్ధతి కాదు. అది అవతల ఉన్నోడిది బలం ఉంది, కాదనకూడదు మనం. ఇప్పుడు దేనికి బలం అంటున్నారు? దేనికి బలం ఏంటి? ఎలా ఉంది పరిపాలన? ఏముంది పరిపాలన? ఏం పరిపాలన? ఇదే మందు రేట్లు పెంచేయడం, ఈ జనాలు తొక్కేయడం, అమ్మఒడి, నాన్నఒడి, 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం గొప్ప? అది గొప్ప? అది గొప్ప? ఎవరికి ఇస్తున్నారు? ఆడవాళ్ళ వాళ్ళకి డబ్బులు. కూలోళ్ళు ఏం చేశారు? కూలోళ్ళు మట్టు విడిచిపోవాలా? చెప్తున్నానా? వాస్తవం అది. నేను మాట్లాడే మాట కట్టే. ఎందుకని కూలికి ఈరోజు పనులు లేవంటారు? అసలు కూలోళ్ళకి పనులు లేవంటే జగనే కారణం. మాకు తెలుగుదేశం పార్టీ రావాలి, మా బాగుండ అంతే. ఏంటంటే మీది సెంట్రల్ నియోజకవర్గం? సెంట్రల్ నియోజకవర్గం. ఇక్కడ ఎలా ఉంటుంది అన్న పోటీ? బోండమ్మ గెలుస్తాడు. బోండమ్మనే ఎల్లమ్మల్లి సీని కాదు కదా, కింద కూడా రాడు పక్క.
జగన్మోహన్ రెడ్డి గారు రెండో అవకాశం అడుగుతున్నారు. 2 నెలల్లోనే ఎలక్షన్ ఉంది. ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? బాగున్నావా అన్నా, బాగున్నావా నాకు ఇచ్చిన ఒకనా న్యాయం చేస్తాడా? అది అది ఎవడో వచ్చి నా వెలంబల్లి నా తొల్ల ఎవడో ఏం చేయడు. ఇది బాగా పక్క సీఎంగా ఎవరు గెలుస్తారంటారు? ఒకటి విషయం చెప్తానా అన్నా, ఒక్కటి క్లారిటీ చెప్పేస్తాను నీకు. ఇను తెలుగుదేశం పార్టీ వస్తే మా కూలీలంతా బాగుపడతాం అన్న, మా పేదలంతా బాగుంటారు. వాస్తవం అది. వైఎస్ఆర్ వచ్చాడనుకో వీళ్ళ మన కాదు, ఈ 10 మందిలో ఒక 20 మంది చచ్చిపోతారు. చచ్చిపోతారు, నిజమా చచ్చిపోతారు. ఎందుకంటే ఆడే అమ్మాయి ముందు ఏంటన్నా, ముందు ఆడిది ముందు లెక్కర నాణ్యమైన మద్యం లేదా? లెక్కర ఎవరిది? ఆడదేగా. ఏమంటున్నాడు? బొచ్చ నా బొచ్చు. నాణ్యమైన మద్యం లేదా ఈరోజు? నాణ్యమైన మధ్య ఏమన్నా, వాళ్ళ మీద మనం కొనుక్కోవాలి, వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి. ఏంటిది? ఇది బాధ కదా? అవునా కదా? రేట్లు ఎలా ఉన్నాయన్న? రేట్లా వెళ్ళి మా మ్యాంక్స్ ఉంటే లేదు, మనకు వచ్చిన రేటే వాళ్ళు ఇస్తారు. సీఎంగా ఎవరు గెలుస్తారు? సీఎంగా చంద్రబాబు అన్న.